హలో నమస్తే, వెల్కమ్ టు దివ్యశ్రీ ఫుడ్. ఈరోజు రెసిపీ శ్రీరామనవమి పండుగ రోజు కాబట్టి శ్రీరాముల వారికి ఎంతో ఇష్టమైన వడపప్పు పానకం సలివిడి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు పెసరపప్పు వేసుకొని నీళ్లు పోసుకొని బాగా కడిగి ఆ నీళ్లు వంపేసి అందులో మళ్ళీ నీళ్లు పోసుకొని అరగంట నానబెట్టాలి. ఈ పప్పును పక్కన పెట్టుకొని తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక కప్పు ముందుగా తయారు చేసి పెట్టుకున్న బియ్యం పిండిని, ఒక కప్పు తురుముకున్న బెల్లం, 1 టీ స్పూన్ నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. నేనైతే బియ్యం పిండిని ముందే తయారు చేసి స్టోర్ చేసుకున్నాను కాబట్టి ఆ పిండిని యూజ్ చేసుకున్నా. లేదు అంటే ఫ్రెష్గానే చేసుకోవాలి అన్నా కూడా ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకొని నీట్గా కడిగి ఒక 4 గంటల సేపు నాననివ్వాలి. నానబెట్టి నీళ్ళు వంపేసి మిక్సీ జార్ చేసుకొని జల్లించుకొని ఆ పిండిని కూడా మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. నీళ్ళు చల్లుకుంటూ యాలకి పొడి కొద్దిగా వేసుకొని మెత్తగా కలుపుకోవాలి. ఇంకా నీళ్ళు సరిపోకపోతే కొంచెం నీళ్ళు చల్లుకొని మెత్తగా చేత్తో కలుపుకోవచ్చు. చేత్తో కలపడం ఇష్టం లేని వాళ్ళు మిక్సీ జార్లో కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవచ్చు. నేనైతే చేత్తోనే మృదువుగా వచ్చేంతసేపు కలుపుతూనే ఉన్నాను. మనకి చేత్తో చేయడం వల్ల ఎంతో టేస్టీగా అద్భుతంగా ఉంటుంది. ఎంతో రుచికరమైన సలివిడి రెడీ అయిపోయినట్టే. పక్కకు తీసి పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని అరకప్పు బెల్లం వేసి కొద్దిగా నీళ్లు పోసి బెల్లం కరిగేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. బెల్లం బాగా కరిగి నీటిలో కలిసిపోయింది అన్నప్పుడు అందులో మిరియాలు, శొంఠి, యాలకులు వేసి బాగా పొడి చేసుకొని 1 టేబుల్ స్పూన్ పొడిని తీసుకొని ఇందులో వేయాలి. బాగా కలుపుకోవాలి. తర్వాత ఎంతో పవిత్రమైన తులసి రెబ్బలను వేసుకుంటే పానకం రెడీ అయిపోయినట్టే. తులసి రెబ్బలను ఎప్పుడు కూడా చేత్తో తుంచరాదు, కత్తితోనే కట్ చేసుకోవాలి. చేత్తో తుంచితే దోషం వస్తుంది కాబట్టి కట్ చేసుకుంటే సరిపోతుంది. పానకాన్ని పక్కన తీసి పెట్టుకోవాలి. తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెసరపప్పును తీసుకొని నీళ్లు వంపేసి అందులో ఒక బెల్లం ముక్క పెట్టుకుంటే ఎంతో రుచికరమైన వడపప్పు రెడీ అయిపోయినట్టే. మన శ్రీరాముల వారికి ప్రసాదాలు రెడీ. అన్నిటినీ చక్కగా సర్వ్ చేసుకొని నైవేద్యాన్ని సమర్పించుకోండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.